పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఒక క్రికెట్ జట్టు గ్రౌండ్లో అడుగు పెట్టిందంటే మ్యాచ్కు ముందే వారి రోల్స్ ఏంటనే విషయం జట్టు యాజమాన్యం వారికి చెప్తుంది. జట్టు విజయంలో ఎవరు ఎలాంటి రోల్ ప్లే చేయాలో ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంటుంది. అయితే ఇలాంటి రోల్ ప్లే కాన్సెప్ట్ టీమిండియాలో లేనట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం వరల్డ్ కప్లో టీమిండియా ఆడుతున్న విధానం చూస్తుంటే ఇది నిజమే అనే అనుమానం కలుగుతుంది. జట్టులో ఒకరితో ఒకరు సంబంధం లేకుండా నీ ఆట నువ్వు ఆడు, నా ఆట నేను ఆడుతా అనేలా ఆటగాళ్ల మైండ్ సెట్ ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. గతంలో టీమిండియాకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. జట్టు ఆడుతున్నప్పుడు ఎవరు యాంకర్ రోల్, ఎవరు సపోర్టింగ్ రోల్, మ్యాచ్ను ఎవరు ఫినిష్ చేయాలో క్లియర్గా ఉంటుంది. అయితే టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ జట్టులో అడుగుపెట్టినప్పటి నుంచి ప్లేయర్ల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. జట్టులో అందరూ యంగ్ ప్లేయర్లు కావడంతో ఓవర్ నైట్ స్టార్స్ కావాలని ఆరాటం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చామా, దుమ్ము రేపామా, హెడ్లైన్స్లో నిలిచామా అనే ఇంటెన్షన్తో మన ఆటగాళ్ళు ఆడుతున్నారు. తప్పితే సమిష్టిగా ఆడి ఇండియాకు విజయం అందించాలనే ఆలోచన, తపన ఎవరిలో కనిపించడం లేదు. జట్టు గాడి తప్పుతుంటే వారిని సరైన దారిలో పెట్టడం కోచ్గా గంభీర్ బాధ్యత. అయితే గంభీర్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, అసలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అగ్రెసివ్ కోచ్గా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు పేరుంది. జట్టు విజయాల కోసం తనదైన శైలిలో భారత జట్టులో ప్రయోగాలు చేసి విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో గంభీర్ ఒక్కోసారి తన సహనాన్ని కోల్పోతూ ఉంటాడు. కొన్నిసార్లు ప్లేయర్లపై ఆగ్రహం తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి సీన్ ఒకటి చోటు చేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై గౌతమ్ గంభీర్ తన సహనాన్ని కోల్పోయాడు. అభిషేక్ శర్మపై తీవ్ర ఆగ్రహానికి గురవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఇండియా సెమీస్కు క్వాలిఫై కావాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో విజయాలతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ క్రమంలో మొదటి జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమవుతుంది. ఈ కీలక మ్యాచ్ కోసం ఇప్పటికే చెన్నై చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్లో కసరత్తులు చేస్తుంది. టీమిండియా వేదిక చేరుకోవడానికి ముందు టీం బస్ ఎక్కిన తర్వాత అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మను కోచ్ గంభీర్ క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఈ వరల్డ్ కప్లో 4 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 3 డకౌట్లతో 15 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్పై గంభీర్ సహనం కోల్పోయాడు. అభిషేక్ పక్కన కూర్చున్న గంభీర్ చాలాసేపు కోపంగా మాట్లాడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో వైరల్ కావడంతో గంభీర్పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది గంభీర్ తీరును తప్పుపడుతున్నారు. కెమెరా ముందు ప్లేయర్ను తిట్టడం సరికాదని, ఇలా చేయడం వలన వారి కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ఫామ్లో లేని ప్లేయర్లకు వార్నింగ్ ఇవ్వడంలో తప్పు లేదని, అలా చేస్తేనే వారు మిస్టేక్స్ తెలుసుకొని సెట్ అవుతారని వాదిస్తున్నారు. అయితే ఒక పక్క సౌత్ ఆఫ్రికాతో ఓటమిలో బాధ ఉంటే మరోవైపు గంభీర్ ఇలా అభిషేక్కు వార్నింగ్ ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. జట్టులో అసలు ఏమైంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య జట్టులో ప్లేయర్లకు ఓవర్గా ఫ్రీడమ్ ఇస్తున్నారా, లేకపోతే వరుసగా విజయాలు సాధిస్తుంది కదా, ఎలా ఆడినా చెల్లుతుందిలే అనే భావనలో ఉన్నారో అర్థం కావడం లేదు. ఏదైనా జట్టులో మిగిలిన 2 మ్యాచ్ల్లో అయినా ఆటగాళ్ల బాధ్యతగా ఆడి జట్టును సెమీస్కి చేర్చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి సౌత్ ఆఫ్రికాపై సూపర్ 8లో ఘోరంగా ఓడిన టీమిండియా ఎలా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి.